హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఇప్పుడు అరౌండ్ 5:30 AM అయిందండి టైమ్. బట్ స్టిల్ వింటర్ కదా, చూడండి ఎంత డార్క్గా ఉందో బయట అంతా. ఈవినింగ్స్ కూడా చాలా త్వరగా చీకటి పడిపోతుంది అనమాట. ఇప్పుడు 6 AM అయిందండి టైము. నేను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెడీ చేయాలి. సో ఇవాళ నేను మీకు నేను ఫాలో అయ్యే ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను పిల్లల కోసం. యాక్చువల్లీ ఇక్కడ నేను చైత్ర లంచ్ బాక్స్ కోసం జుకీనీ, క్యారెట్ అండ్ హాఫ్ రెడ్ పెప్పర్ తీసుకుని పాస్తా సాస్ రెడీ చేద్దామని చూస్తున్నానండి ఇక్కడ. యాక్చువల్లీ చైత్రకి వెజిటేబుల్స్ ఇష్టము అంటుందిలే కానీ బట్ అసలు తినదు. సో కానీ మనం వదిలేలేం కదా అలా. నేను అయితే మోస్ట్లీ ఐల్ మేక్ ష్యూర్ మినిమమ్ వెజిటబుల్ ఇంటేక్ ఉంటుంది అనేసి ఐల్ మేక్ ష్యూర్ అండి. సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా వెజిటబుల్స్ ఏవైనా మన దగ్గర ఉన్నవి నాకు అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ తీసుకొని ఇలా గ్రైండ్ చేయడం కానీ లేదంటే గ్రేట్ చేసి కానీ నేను యాడ్ చేస్తూ ఉంటాను. కర్రీస్లో కావచ్చు, తనకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసే వాటిలో కావచ్చు. వీలైనంత వరకు వేటిల్లో అయితే నేను అలా చేయగలను వాటన్నిటిలో నేను చేస్తూ ఉంటాము మ్యాక్సిమము. సో ఇవాళ ఇక్కడ మీకు చెప్పినట్టు నేను ఈ జుకీనీ, క్యారెట్ అండ్ రెడ్ పెప్పర్ కొంచెం ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసి ఆల్రెడీ బాయిల్ చేసిన పాస్తాలోకి యాడ్ చేసేసుకుంటానండి. ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు, ఇవే అనేం లేదు, మీకు నచ్చినవి పిల్లలు తినేవి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు పిక్కీ ఈటర్స్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి నేను ఇలా చేసి పెడితే. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను అనమాట ఈ వెజిటబుల్స్ అన్నిటినీ. మార్నింగ్స్ అయితే మాకు చాలా చాలా బిజీగా ఉంటుందండి. 8 o'clock కల్లా సునీల్ ఆఫీస్కి వెళ్తారు అండ్ ఇద్దరు పిల్లల్ని కూడా నేను చిన్నదాన్ని డే కేర్కి పంపించేసేయాలి. పెద్ద పాపని స్కూల్ బస్ వస్తుంది 7:45కి. సో అంతా లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ రెడీ అనమాట. సో అందుకని మార్నింగ్స్ అంతా చాలా బిజీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇప్పుడే కిందికి వచ్చారు ఫ్రెష్ అప్ అయ్యి. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను. వాళ్ళు బేగల్స్ తింటా అన్నారు ఇవాళ. సో వాళ్ళకి ఓవెన్లో టోస్ట్ చేసి క్రీమ్ చీజ్ పెట్టేసి ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నానండి వెజిటబుల్స్. సో ఈ వెజ్జీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాల్ట్, పెప్పర్, గార్లిక్ పౌడర్ అండ్ ఇటాలియన్ హర్బ్స్ యాడ్ చేశాను. ఇక్కడ ఇప్పుడు నేను మా కోసం అని చెప్పేసి మార్నింగ్ టీ చేస్తున్నానండి. అలాగే పాస్తా బాయిల్ చేయడం కోసం అనేసి వాటర్ పెట్టాను స్టవ్ మీద. వాటర్లో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సో ఆ వాటర్ వచ్చేసి రోలింగ్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత పాస్తా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసి మొత్తము ఒకసారి సాటే చేసుకుంటే కాసేపు సరిపోతుంది. అండ్ చీజ్ యాడ్ చేసుకోవచ్చండి. చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు, అఫ్కోర్స్ పిల్లలు ఎవరికైనా చీజ్ ఇష్టం ఉంటుంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. యాక్చువల్లీ గ్రైండ్ చేసేటప్పుడే మనము వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇవి పక్కన పెట్టేస్తున్నాను వెజిటబుల్స్. సో అవి కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసేసుకొని యాడ్ చేసుకుందాం పాస్తాలోకి. నా లాస్ట్ వీడియో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదండి నేను తీసుకుంటున్న పాస్తా. ఇది వచ్చేసి ఆర్గానిక్ పాస్తా అనమాట. సో దీంట్లో ఇది ఫ్లోర్తో చేసింది కాకుండా మల్టీగ్రెయిన్ అండ్ సెమోలినాతో చేసిన పాస్తా అనమాట. సో నాకైతే ఇది కొంచెం హెల్దియర్ దాన్ ఫ్లోర్ పాస్తా అనిపిస్తుంది. సో నేను ఎక్కువ ఇదే తీసుకొస్తాను. కాస్ట్కోలో తెచ్చుకుంటానండి నేను ఇది. సో ఇప్పుడు అది రోలింగ్ బాయిల్ వచ్చేసే వాటర్. సో పాస్తా యాడ్ చేశాను. సో కాస్త కింద అంటుకోకుండా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వెజిటేబుల్స్ కూల్ అయిపోయాయండి. ఇంక ఇప్పుడు నేను ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూస్తే పాస్తా రెడీ అయిపోయిందండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటాను. మీరు యాక్చువల్లీ కొంచెం వాటర్ ఉంచుకొని, ఈ బాయిలింగ్ వాటర్ని కొంచెం ఉంచుకొని మీరు ఆ సాస్లో కలుపుకోవచ్చండి. మనము సాటే చేసుకోవాలని చెప్పాను కదా, సో ఫస్ట్ ఆ సాస్లో కొంచెం ఈ వాటర్ కలిపి సాటే చేసేసుకొని ఆ తర్వాత పాస్తా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, నా పాస్తా అయితే రెడీ అయిందండి. ఇలా ఉంటుంది ఆ సాస్ తోటి. అండ్ నేను కొంచెం చీజ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 11:30 అయిందండి టైం. నేను నా వర్క్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడే నాకు ఇది డెలివరీ వచ్చిందనమాట. సో ఈ బ్యాగ్ నేను థ్యాంక్స్ గివింగ్ డేలో కొన్నాను, నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అదిగోండి, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM అండి. నేను ఇంకో చిన్న బ్రేక్ తీసుకున్నాను నా వర్క్ నుంచి. సో బేసిక్గా ఇవన్నీ క్రిస్మస్ కోసం పిల్లల కోసం కొన్న గిఫ్ట్స్ అండి. సో చైత్ర స్కూల్ నుంచి వచ్చే లోపే నేను ఇవన్నీ ప్యాక్ చేసి ప్రెజెంట్స్ లాగా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఒక 15 minutes బ్రేక్ తీసుకొని ఈ 15 minutesలో ఈ ప్యాకింగ్ ఫినిష్ చేసేయాలి అనుకుంటున్నాను. ఇవన్నీ నేను తీసుకున్న సంగతి మా పిల్లలకి తెలియదండి, వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టి ఉంచాను అనమాట ఇవి వాళ్ళకి కనిపించకుండా. సో ఇవన్నీ ఇప్పుడు ఈ ర్యాపర్ తోటి ర్యాప్ చేద్దామని. చైత్ర స్కూల్ నుంచి రాగానే చూసిందండి, చూసి చాలా ఎగ్జైట్ అవుతుందన్నమాట అవన్నీ చూసి. అండ్ ఆల్సో అక్కడ స్టాకింగ్స్ కూడా పెట్టాను కదా, సో వాటిలో కూడా కొన్ని చిన్న చిన్న ఫ్యాన్సీ గిఫ్ట్స్ పెట్టాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఎక్సైట్ అవుతుందన్నమాట, శాంటా కూడా నాకు ఏ గిఫ్ట్ ఇస్తాడో చూడాలి అనేసి. సో తనకి ఏదైనా స్నాక్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ నేను పోమోగ్రానేట్ సీడ్స్ అండ్ చీజ్ స్టిక్ తీసుకున్నానండి. సో ఈ చీజ్ స్టిక్ వచ్చేసి ఆర్గానిక్ చీజ్ స్టిక్ అనమాట. సో మనము జస్ట్ ఇన్ కేస్ పిల్లలు కర్డ్ కానీ మిల్క్ కానీ తీసుకొని పిల్లలు ఉంటే వాళ్ళకి డైరీ ప్రోటీన్ ఆల్టర్నేటివ్ లాగా ఇది ఇవ్వచ్చు. సో తను స్నాక్ తిన్న తర్వాత చైత్రాని ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్కి తీసుకొచ్చానండి. ఇప్పుడు 6 PM అయింది టైం. చైత్ర చాలా చాలా టయర్డ్ అండ్ స్లీపీగా ఉంది. సో క్విక్గా ఏదైనా డిన్నర్ ఇచ్చేసేయాలి అని చెప్పేసి ఇక్కడ సేమియా చేసి ఇచ్చేసాను డిన్నర్కి. అండ్ పిల్లలు తినేసి పడుకున్నారు, క్విక్గా పడుకుంటారు. 8 o'clock కల్లా పడుకుంటారండి మా ఇద్దరు పిల్లలు కూడా. సో ఇదన్నమాట ఇవాళకి ఫర్ థర్స్డే. సో నేను చేసిన పాస్తా సాస్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.